వెల్కమ్ టు మై ఛానల్ సహస్ర కోరుపు. ఇక్కడ మార్నింగ్ లేచి ముగ్గు పెట్టుంటే మా పాప ముగ్గు చెరిపేస్తుండండి. ఇప్పుడు ముగ్గు పెట్టినా ఇదే పని చేస్తుంది. తను బయటికి లోపలికి తిరుగుతూనే ఉంటుంది నేను ముగ్గు వేసిన అంతసేపు. తర్వాత ఇక్కడ చెట్లకు నీళ్ళు పోస్తున్నానండి. నిన్న ఎగ్ షెల్స్ వేసి ఉన్నాను కదా, అది లోపలికి వెళ్ళిపోయింది చూడండి. రోజు ఫర్టిలైజర్ వాటర్ వేస్తానండి నేను చెట్లు పెరగడం కోసం. ఇది మందారం చెట్టు, రోజ్ చెట్టు అండి, పింక్ రోజ్ చెట్టు, ఇది మనీ ప్లాంట్ అండి. తర్వాత తులసి చెట్టు కూడా పోసేస్తున్నాను ఒకేసారి. తర్వాత ఇక్కడ పాపకి జాంకాయ కోసిస్తున్నానండి. ఫ్రెష్ అప్ అన్ని చేసేసేమో నేను పాప ఇద్దరు కలిసి. తర్వాత చాపర్ చేసి పాపకి ఆడుకునే సామాన్లు ఇచ్చేసి నేను దేవుడి కాడికి వెళ్ళానని పూజ చేసేకి పూలు పెట్టేసి దీపారాజన చేసేసానండి. చక్కెర పెట్టానండి ఈరోజు ప్రసాదంకి. తర్వాత పాప ఏడుస్తూ వచ్చిందండి, ఎందుకో తెలీదు. తర్వాత ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏమీ చెప్పట్లేదండి, ఊరికే ఏడుస్తూనే ఉంటుందండి తను. ఈరోజు ఎందుకో బాగా పెంచి పెడతాను పొద్దున్నుంచి. సరే గంట కొట్టు అంటే గంట కొడుతానండి. నేను కడ్డీలు వెలిగించుకుంటున్నాను ఇక్కడ. గంట కొట్టు అంటే గంట కొడుతుందండి, ఎంత క్యూట్గా కొడుతుంది చూడండి. తర్వాత ఈరోజు నేను ఈషా ఫౌండేషన్కి వెళ్ళినప్పుడు తెచ్చిన బొమ్మ అండి ఇది. తర్వాత ఇక్కడ సాయిబాబా పాటలు వింటున్నానండి. ఎంతమందికి సాయిబాబా అంటే ఇష్టం కమెంట్ చేయండి. తర్వాత మా పాప ఎందుకో ఏడుస్తూనే ఉందండి ఈరోజు. ఎందుకు ఏడుస్తుంది కూడా అర్థం కావట్లేదు. ఆటాడే సామాన్ కావాలంటే ఆహా అంటదండి. సరే పడుకోబెడతానంటే ఆహా అంటదండి. సరే అని అటు ఇటు చేసి గంట సేపు పట్టిందండి పడుకోబెట్టి వచ్చేసి నేను టిఫిన్ చేశానండి. తర్వాత ఖాళీగా ఉంటూ ఎందుకని ఫ్రిడ్జ్ తీస్తే మొక్కజొన్నలు కనిపించిందండి, దాన్ని వలుస్తున్నాను. స్నాక్స్ కింద ఉడకపెట్టి చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా వలుస్తూ ఉన్నానండి. సీరియల్ చూస్తూ ఉన్నాను. మా పాప పడుకోంది. మా ఆయన నైట్ షిఫ్ట్ అండి, సో తను కూడా పడుకున్నారు. గ్యాస్ లేదు కదా, ఇంకా ఆ పనైనా చేద్దామని వలుస్తూ ఉన్నానండి. తర్వాత రైస్ కుక్కర్లో రైస్ పెడదాము, బయట నుంచి కర్రీ తెచ్చుకుందాం అన్నారండి మా ఆయన. సో ఇంకా రైస్ కుక్కర్లో రైస్ కడిగి పెట్టేస్తున్నాను. 2 to 3 times వాష్ చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీకి కూడా పెడతాం కదండి, అందుకే ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాను. యాక్చువల్లీ రైస్ కుక్కర్లో రైస్ పెట్టను పాపకి, ఇప్పుడు గ్యాస్ లేదు కదండి, అందుకే ఇంకా తప్పక పెట్టాల్సి వస్తుంది. నార్మల్ అన్నం వార్ చేసేనే పెడతానండి, లేకపోతే కుక్కర్ విజిల్ ఇప్పించేసి పాపకి ఫీడ్ చేస్తానండి నేను. ఈ వాటర్ని ఒక్కొక్కసారి చెట్లకు కూడా పోస్తానండి, బట్ పొద్దున పోసాం కదా అని పోయలేదు. తర్వాత నిన్న బొకేలో ఇచ్చిన చాక్లెట్ని, డార్క్ చాక్లెట్ అండి అది, తను మా పాప లేస్తే తింటుందని నేనే తినేస్తున్నానండి. తర్వాత బయటకు వచ్చి చూస్తే పగలు కొట్టిన టెంకాయ చిప్పలు ఉన్నాయి, దాన్ని వలుద్దామని వలుస్తున్నానండి. ఇది ఎండిపోయింది, బాగుంటే నేను వంటల్లోకి వాడేస్తానండి. తర్వాత ఆ చిప్పల్ని పాపకి సాంబ్రాణికైనా లేకపోతే దేవుడి కాడ శుక్రవారం శనివారం సాంబ్రాణికి వాడతానండి నేను. మీరేం చేస్తారు కమెంట్ చేయండి. మా అత్తమ్మ అయితే దాన్ని ఎండబెట్టిన దాన్ని గిర్నీకి పంపిస్తారండి, గిర్నీకి పంపించి నూనె చేపిస్తారు. కొన్ని మాత్రం ఎత్తిపెట్టి సాంబ్రాణి వేస్తారండి అత్తమ్మ కూడా. మీరేం చేస్తారో చెప్పండి. ఈ సైడ్ కర్ణాటక వాళ్ళు అయితే ప్రతి ఒక్క కూరకి వేసుకుంటారండి. ఏ కూర అయినా నాన్ వెజ్జే కానీ వెజ్జే కానీ వాళ్ళు కొబ్బరి వాడతారండి, అందుకే వాళ్ళకి కట్టు యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఎవరి ఇంటి ముందు చూసినా మన తెలుగు వాళ్ళ ఇంట్లో ఈ కొబ్బరి చెక్కలు పేర్చుకుంటామండి. తర్వాత ఇక్కడ కొన్ని తీసి పెట్టున్నానండి, కొన్ని తీయలేదు. అవన్నీ తీద్దాం అనుకుంటున్నాను, అయితే అవ్వలేదండి, నా వల్ల కాలేదు. ఇంకా సరేలేని కొన్ని తీసాను, కొన్ని తీయలేదు, కవర్లో పెట్టేశాను. తర్వాత పాప లేచిందండి, పాప లేచిన తర్వాత పాప సహస్ర అంటే చాలండి లేచి చూసిద్ది. తర్వాత మంచిలు తాగంటే తాగలేదు, కింద పడి దొల్లాడుతుందండి, చూడండి ఎలా దొల్లాడుతుందో. తర్వాత రైస్ కుక్కర్ ఆల్రెడీ ఆన్ చేసి పెట్టేసాను. రైస్ అయిపోయిన తర్వాత పాపకి పెడుతున్నానండి. పాపకి కొంచెం నెయ్యి ఉప్పు వేసి మెత్తగా పిసికేసి పెడతానండి నేను.
రోజు ఏదో ఒక కర్రీతో పెడతాను. బట్ ఈరోజు ఏదో కర్రీ లేదు కదా అని పెడతాను. కారం కూడా అలవాటు అవ్వాలని పెడతానండి. తర్వాత పెడుతుంటే ఊసేసిందండి. ఎందుకని అడిగితే నేను ఇప్పుడు తిన్ను అన్నట్టు ఇది చేస్తుండండి. సరే ఆడుకో అనేసి వదిలేసానండి. తర్వాత మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత మేము తినేటప్పుడు తనకు కూడా ప్లేట్లో పెడితే తిన్నది. బయట నుంచి మా ఆయన సాంబారు తర్వాత కాలీఫ్లవర్ ఏపుడులాగా చేస్తున్నారంటే అది తీసుకొచ్చారు. ఆ తర్వాత సాయంకాలం ఈవినింగ్ ముగ్గులు వేస్తున్నానండి. కసువులన్నీ చిమ్మేసాను లోపల. కసువులు చిమ్మేసి తులసమ్మ కాడ ముగ్గు వేస్తున్నానండి. తర్వాత ఈ లోపల మా ఆయన రెడీ అవుతున్నారు. ఆఫీస్కి వెళ్తారు మా ఆయన ఇప్పుడు. సో మేము పాలు కలిపేసుకుంటున్నానండి. హార్లిక్స్ తాగుతున్నాను ఈవినింగ్ టైమ్స్. మార్నింగ్ అంటే టీ తాగుతున్నాను. తర్వాత ఇక్కడ మా ఆయనకి కాఫీ పెట్టిస్తున్నానండి. ఆ కాఫీ డబ్బా కూడా గట్టి పడిపోయి ఉందండి. దాని లోపల కాఫీ పౌడర్ గట్టి పడిపోయి ఉంది. సరే అని దాంట్లో మిక్స్ చేసేసి ఇస్తున్నానండి. తర్వాత స్నాక్స్కి మొక్కజొన్న ఉడకబెట్టి ఇచ్చాను పాపకి. దాన్ని తనే తింటాను అన్నది వద్దు కాలుతుంది నేనే పెడతాను అనేది ఆగిందండి. తర్వాత అక్కడ క్రికెట్ ఆడుతుంటే చూసేసి తినేసిందండి. కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను దేవుడి సామాన్లు కడిగేకి తీసుకున్నానండి. నేను ఇక్కడ పితాంబరి పౌడర్, ఉప్పు, నిమ్మకాయ వేసి కడుగుతానండి. 1 డే ముందే శుక్రవారం రేపు అంటే ఈరోజు గురువారమే సాయంకాలమే సామాన్లన్నీ తోమేసి పెట్టేసుకుంటానండి. ఒక్కొక్కసారి కుంకాలు కూడా పెట్టేస్తాను. బట్ ఈరోజు పెట్టలేదు. ఓన్లీ దీపాలు అవన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను. తర్వాత నేను అంట్లు కడుగుతుంటే మా పాప ఏం చేస్తుంది చూడండి ఒకసారి. కడుగుండే ఆల్రెడీ అంట్లని తీసి బాల్ వేస్తుందండి. తనకి ఏం చేయాలని అర్థం కాదండి. అందుకే ఇలా చేస్తుంటుంది అప్పుడప్పుడు. రోజు ఇదేనండి. నేను ఏదో ఒక పని చేస్తుంటే తను ఏదో ఒకటి ఇంకో పని ఇస్తుందండి నాకు. తర్వాత నేను దేవుడి సామాన్లు కడిగాను కదండి, అవి తుడిసి పెడుతున్నాను. తను చూస్తుండండి ఎట్లా ఉందని చూసేసి పక్కన పెడుతుండండి. తర్వాత కంప్లీట్ అయిపోయింది, తుడిసేసి పెట్టేశాను. తర్వాత మార్కెట్కి వెళ్ళామండి పూలు తెచ్చుకునేదండి, శుక్రవారం కదా. తర్వాత ఇక్కడ నిన్న ఆరబెట్టిన ధాన్యాలు ఉన్నాయి కదండి, అవిని యాపుతున్నాను. ఏపేసి మిక్సీ పట్టాలి. బట్ మా పాప నిద్రకు వచ్చిందని ఇంకా వాటిని చల్లారబెట్టేకి ప్లేట్లో పెట్టేసాను. ప్లేట్లో పెట్టేసిన తర్వాత చల్లారేకి వదిలేసాను. మిక్సీకి వేయాలి బట్ పాప పడుకోందని వేయలేదండి. తర్వాత స్టవ్ కాడంతా క్లీన్ చేసుకున్నాను. రేపు శుక్రవారం కదా, అక్కడంతా బండ్లంతా వారానికి ఒకసారైనా తుడుస్తానండి. తర్వాత కింద ఆట సామాన్ గిట్ సామాన్ అన్నీ వేసి ఉంటుంది, అవన్నీ తీసేసి చిమ్మేసి తింటున్నానండి. తినే టైంలో మళ్ళీ లేచింది. మళ్ళీ పడుకోబెట్టి వచ్చి లైట్లన్నీ ఆఫ్ చేసి పడుకున్నానండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.